తర్వాత నిన్న ఒక ఎమ్మెల్యే గాంధీ భవన్ లో భూపాల్ రెడ్డి భూపతి రెడ్డి నా మిత్రుడు, చాలా డాక్టర్, ఆయన ప్రొఫెషనల్ గా ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్, చాలా కాలం టీఆర్ఎస్ లో కూడా ఉన్నాడు. మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అని చెప్పే హక్కు ఎక్కడిది నీకు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలోనే మనం చెప్పలేదు మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అని. అన్నదమ్ములే కలిసి ఉందాం, రాష్ట్రాలకు విడిపోదాం అన్నాం తప్ప రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా వీళ్ళు కూర్చుంటారు. స్పీకర్ చేయిస్తాడు కదా, ఆయన మంత్రి అయితేనేమో గవర్నర్ చేయిస్తాడు, స్పీకర్ చేయిస్తాడు. మరి రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడైనా ఏ వృత్తినైనా కొనసాగించవచ్చు భారతదేశంలో అనేది ఉంది కదా. నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోమన్నట్టు చెప్తావు. ఇప్పుడు ప్రాంతాలుగా వేరుపడదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, ఇది అప్పటి స్లోగన్. ఈ 10 ఏళ్ళు ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు, చాలా బాగా జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఇటువంటి మాటలు అనాలి? నీ రేవంత్ రెడ్డే తెలంగాణ నీళ్లను, తెలంగాణ సంబంధించిన సహజ వనరులను ఆంధ్రాకు దోచిపెడుతున్నాడు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కూడా పోతే సంతోషించే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆడ గురువు ఉన్నాడు కాబట్టి గురుదక్షిణ చెల్లించాలి. సో ఆ గురువు సమక్షంలో ఎన్ని జరుగుతున్నాయని కూడా చాలా మంది అంటే పరోక్షంగా ఈయనే. ఇప్పుడు ఉదాహరణకు నేను వాటర్ ఎక్స్పర్ట్ ని, చాలా కాలం నేను ఇరిగేషన్ లో ఉన్నారు కదా. ఈ 1 year ఎప్పుడన్నా కేఆర్ఎంబి ఉంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, శ్రీశైలం ఖాళీ చేస్తున్నారు, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలిస్తున్నారని ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కంప్లైంట్ చేశాడా? ఏ ఇంజనీర్ అయినా పోయి కంప్లైంట్ చేశారా? పోయిన ఎలక్షన్ల రోజు నవంబర్ 29 అర్ధరాత్రి మన చేతిలో, మన ప్రభుత్వం చేతిలో ఉన్న నాగార్జున సాగర్ ని సగం కబ్జా పెట్టారు ఆంధ్ర పోలీసులు వచ్చి. అప్పుడు సరే ఎలక్షన్ రోజు అది ఎందుకు అంత డిస్టర్బెన్స్ అని చెప్పి సీరియస్ గా ఎవరు రియాక్ట్ కాలే. కానీ ఆ పోలీసులను వెనక్కి పంపించాలి కదా. సంవత్సర కాలంగా దాని మీద ముఖ్యమంత్రి ఒక లేఖ రాయడం కానీ, ఒక ఫోన్ చేయడం కానీ ఎందుకు జరగలేదు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ దాన్ని ప్రశ్నించి సుప్రీంకోర్టులో కానీ, ఎన్జిటిలో కానీ స్టేలు తీసుకున్నాడు. స్టే ఇచ్చినా కూడా వాళ్ళు తవ్వుకుంటూ పోతూనే ఉన్నారు. జగన్ మొండిగా చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిండుగా చేస్తున్నాడు. మరి దాన్ని ఆపాలని ముఖ్యమంత్రి ఎందుకు అంటలేడు? స్టే ఉంది ఆల్రెడీ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న స్టేనే ఉంది. అంటే ఏమనుకోవాలి, నాలాంటి వాడు ఏమనుకోవాలి? గురుదక్షిణ చెల్లిస్తున్నాడు, ఎందుకంటే ఈయన ఓడిపోవడానికి క్యాండిడేట్లను పెట్టలేదు తెలుగుదేశము, ఈయన ముఖ్యమంత్రి కావడానికి పరోక్షంగా హెల్ప్ చేశాడు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి పరోక్షంగా హెల్ప్ చేశాడని మీడియాలో వచ్చింది. మరి ఇటువంటి వ్యక్తికి ఈయన ఎందుకు తెలంగాణ వనరులను దోచుకుపోతుంటే అడ్డుపడట్లేదు? తన హక్కుల మీద కేఆర్ఎంబి లాంటి చట్టబద్ధమైన సంస్థల దగ్గర ఎందుకు ప్రశ్నిస్తలేడు? ఇప్పుడు సినిమా పరిశ్రమ వైజాగ్ పోవాలని చాలా మంది అనుకుంటున్నప్పుడు ఇట్లాంటి సంఘటనలప్పుడు ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే హట్ అవుతారా కారా? డెఫినెట్లీ హట్ అవుతారు. ఇవాళ అల్లు అరవింద్ కానీ 3 తరాల నుంచి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, అల్లు రామలింగయ్య, చిరంజీవి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడు. మరి అటువంటి ఒక పెద్ద సంస్థ ఇవాళ చాలా థియేటర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఎప్పుడూ కంటిన్యూగా సినిమాలు తీస్తున్నారు, 3-4 హీరోలు ఆ ఫ్యామిలీలో ఉన్నారు, ఆ ఫ్యామిలీలోనే ఒకరు అక్కడ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అటువంటి ఒక ప్రముఖమైన కుటుంబం మీద ఇట్లా మాట్లాడొచ్చా ముఖ్యమంత్రి? తనకు సినిమా పరిశ్రమతో ఏమన్నా విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలి, వివాదాలు ఉంటే తేల్చుకోవాలి. దిల్ రాజు గారు ఒకవేళ ఆ రోజు ఇక్కడ ఉండుంటే అదే రోజు ఇది సెటిల్ అయ్యేదని నేను అనుకుంటాను. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని సినిమా పెద్దలు ఎవరు రాలేదని ఈయన దాన్ని రెచ్చిపోయి మాట్లాడు అసెంబ్లీలో మాత్రం అది చాలా ముఖ్యమంత్రి చేయాల్సింది కానే కాదు. సో ఇది ఇప్పుడు కథ సుఖాంతమైంది. చనిపోయిన ఆమె భర్త కూడా అల్లు అర్జున్ ఫ్యాన్, ఆయన కూడా ఏమన్నాడు, ఆయన మీద కేసు పెడతారని నేను అనుకోలేదు, అట్లయితే నేను కంప్లైంట్ ఇచ్చేవాడిని కాదు, ఇప్పటికైనా నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాను అన్నాడు. సరే ఈరోజు దిల్ రాజు గారు నిన్న వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రిని అటు అల్లు ఫ్యామిలీని కలిసి దాన్ని ఒక రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే దిల్ రాజు గారిని ఎఫ్డిసి చైర్మన్ గా నియమించడం. మంచి మనిషి, తెలంగాణ వాడు కాబట్టి ఆయనే ఇవాళ జోక్యం చేసుకోవడం వల్ల ఇది ఒక కథ సుఖాంతమైంది. ఇప్పటి నుంచి అయినా ఇటు సినిమా పరిశ్రమ కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ ఇష్యూను మర్చిపోయి, కోర్టు ఏంటంటే తను విచారణ జరుపుతుంది, అల్లు అర్జున్ తప్పుంటే డెఫినెట్గా శిక్షారుడే, పర్మిషన్ ఇచ్చిందా, ఆయనకు తెలిసిందా తెలియలేదా, ఇవన్నీ విచారణ సందర్భంగా ఇవన్నీ వస్తాయి. ఆ కుటుంబానికి ఈ ఇష్యూ ఇంత ఫ్లేరప్ అయినందుకేనేమో బహుశా 2 కోట్లు ఇచ్చారు. ఒకవేళ అదే రోజు ప్రకటించున్నా కూడా కొంత వాళ్ళకు ఉపశమనం ఉండేది. అంటే 2 కోట్లు పెట్టినా 20 కోట్లు పెట్టినా ఆమె తిరిగి రాదు. బట్ ఆ కుటుంబం ఏంటంటే కొంత స్థిరపడుతుంది. ఆ పిల్లవాడికి కూడా భవిష్యత్తులో ఏమైనా ఆరోగ్య సమస్యలున్నా కూడా వాళ్ళకి అది ఉపయోగపడుతుంది.